ఆత్మీయులకు వందనాలు. ఈరోజు మన హిందుస్థాన్ సమాజ రక్షకుడు, మన భారతదేశ ధార్మిక పరిరక్షకుడు ఆదిశంకరాచార్యులు 2593వ జయంతి. మన ఆదిశంకరులు మానవ జాతిలో ప్రభవించిన గొప్ప తాత్విక మేధావి, భాషాశాస్త్ర ప్రవీణులు, అన్నిటికీ మించి ఆధ్యాత్మిక తేజం, భారతావనికి గర్వకారణం. అతి పిన్న వయస్సులోనే వారు ప్రదర్శించిన వివేచన, ప్రవీణత స్థాయి ఆయనను మానవాళికి ఒక వెలుగు దివ్యను చేసింది. ఆయనకు మాత్రమే అనితర సాధ్యం కాని అసాధారణమైన పాండిత్యం కలవారు. వారి పవిత్ర జయంతి నేడు. తప్పక వారి గురించి తెలుసుకోవాలి, స్మరించాలి, జ్ఞప్తికి తెచ్చుకుని సదా వారి నామాన్ని, రూపాన్ని ధ్యానించాలి. 2 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడడం, రాయడం చేయగలిగాడు. 4 ఏళ్ల వయసుకే ఆయన వేద పఠనం చేశాడు. 12 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్ళాడు. అంత చిన్న వయసులోనే శిష్యులను పొంది ఆధ్యాత్మిక విజ్ఞాన పునఃస్థాపన కోసం దేశమంతటా సంచరించడం మొదలుపెట్టాడు. ఆయనకు 32 ఏళ్ల వయసులో తన శరీరాన్ని వదిలిపెట్టాడు. కానీ ఆ 20 ఏళ్ళు అంటే 12 ఏళ్ల వయసు మొదలుకొని 32 ఏళ్ల వయసు వరకు ఉత్తరాది నుండి దక్షిణాదికి, తూర్పు నుండి పశ్చిమానికి, కేరళ నుండి సరాసరి బద్రీనాథ్కి, అక్కడ నుండి మళ్ళీ వెనక్కి, ఇలా ఆయన భారతదేశం నలుదిశల్లో పలుమార్లు కలియదిరిగాడు. ఆయన జీవించి ఉన్న కొద్ది కాలంలోనే అంత ఎక్కువగా నడిచాలంటే ఆయన ఖచ్చితంగా తన ఆలోచనలతో సమానంగా వడివడిగా నడిచిన వాడే ఉండాలి. మధ్య మధ్యలో ఆయన వేల పుటల సాహిత్యాన్ని కూడా సృష్టించారు. ఆదిశంకరులు తన మేధస్సు, భక్తి తాలూకు సంకేతాన్ని కలిగి ఉన్న ప్రగాఢమైన శ్లోక ధారను కురిపించారు. ఆయన రచించిన ఈ శ్లోకాలు లేదా స్తోత్రాలు 1000కి పైగా సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ప్రజల హృదయాల్లో మనస్సుల్లో సజీవంగా ఉండడం అనేది మానవ చైతన్యాన్ని జాగృతం చేయడంలో అలుపెరగని ఆయన కృషికి, ఆయన జ్ఞానానికి ఒక నివాళి. ఒక్క మాట, శంకరాచార్యులు ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయుడైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మయోగి, ఒక వివేకి, ఒక పండితుడు, ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు, ఒక మహాకవి, ఒక ముముక్షువు, ఒక మార్మికుడు, ఒక తత్వవేత్త, ఒక తార్కికుడు, ఒక అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమకారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మ నిర్మాత, వారి నుండి తత్వానికి బడి, ఆపై సత్యానికి గుడి, మనందరికీ వారే కావాలి ఒరవడి. ఇలా ఈ అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి వారి శిష్యుడు ఇలా కీర్తించారు. అది ఒక అద్భుతమైనటువంటి స్తోత్రంగా ఈ దేశంలో కోట్ల మంది చదువుతూ ఉంటారు ప్రతి దినం. విదితాఖిల శాస్త్ర సుధాజలదే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతికిత మమ వారయ మోహ మహాజలదిం భవశంకర దేశికమే శరణం సుకృతే ధితిక్రే బహుదా భవతో భవతా సమదర్శన లాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశికమే శరణం జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః అహిమాంశురివ్రాత విభాసి గురో భవశంకర మే శరణం గురుపుంగవ పుంగవకేతనతే సమతామయతాం నహి కోపి సుధీ శరణాగతవత్సల తత్వనిదే భవశంకర దేశికమే శరణం
విదితా న మయా విశదైకకల న చ కించన కాంచనమస్తి గురో ధృతమేవ విదేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం. ఇది శ్రీ తోటకాష్టకం. అవునండి, చివరిగా ఒక్క మాట. ఈవేళ ఆదిశంకర జయంతి. ఈ సందర్భంగా ఆ మహాశక్తికి, ఆ సనాతన అభివ్యక్తికి, ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి, ఆ తాత్విక కాంతికి, ఆ విశ్వ మహాకవికి, ఆ భవ్య సాహిత్యానికి, ఆ విశేష నైజానికి, ఆ విశిష్ట వైప్లవ్యానికి, ఆ ధర్మజ్ఞతకు, ఆ దార్శనికతకు ఈ మట్టి మనుషులమైన నాలాంటి వారు మనసా వాచా ప్రమాణం పూర్వకంగా ప్రణామం చేస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.